ఎలక్షన్ మీటింగ్ని అనంతపూర్లో రఘువీరెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, రుద్రరాజు గారు, మస్తానవలి గారు అందరూ కలిసి పీసీసీ తరఫున అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగు బాగా విజయవంతమై చాలా ఉత్సాహంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఖర్గే గారు ఎలక్షను మొట్టమొదటి ప్రామిస్గా స్త్రీలకి నిత్యం ఇంట్లో ఉండే బాధ పడేది గృహిణి. సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆ గృహిణి బాధపడి ఇవాళ నిత్యావసర ధరలు పెరిగిపోయి ఆదా వ్యయాలు లేకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయటం వల్ల ఇవాళ వ్యాపారాలు లేవు, వాణిజ్యాలు లేవు, పిల్లలకు ఉద్యోగాలు నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళ ఇంట్లో కుటుంబాన్ని మేనేజ్మెంట్ చేయటం అనేది చాలా ఒత్తిడితో మానసిక ఆందోళనతో కూడుకున్న విషయం. అది అందరూ చెప్తున్న విషయమే. ఆ విధంగా మిడిల్ క్లాస్ కుటుంబాలు కానీ పేద కుటుంబాలకి కాంగ్రెస్ పార్టీ ఆసరాగా మొట్టమొదటిసారిగా 5,000 రూపాయలు రొక్కాన్ని ఆ గృహిణి ఇంటి పేరుతో వేసే విధంగా ఒక స్కీమ్ని పెట్టడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడైతే అవసరమో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దాన్ని గుర్తించి ప్రజల కోసం చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నిరూపణ అయింది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కూడా మరి అధికారంలో రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దేశంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి మనం చేసుకుంటూ ఆ విధంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు అండగా ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా పేద కుటుంబాలకి 5,000 రూపాయలు నగదు రూపంలో కుటుంబానికి ఆసరాగా ఉండటం కోసం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తుందని నిన్నటి రోజున అనంతపురం సభా వేదికగా మా అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ఆహ్వానిస్తున్నాం. దాన్ని ఎందుకంటే సందర్భంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, నిరుద్యోగం పెరిగిపోయింది, రైతులకి గిట్టుబాటు ధరలు లేవు, ఉపాధి హామీ పథకం అమల్లో సక్రమం లేదు. ఈ రోజున ఇసుక పద్ధతులు కానీ లేకపోతే ఇసుక విధానం వల్ల కానీ ప్రభుత్వ విధానాల వల్ల కానీ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కానీ కేంద్ర ప్రభుత్వ విధానాలు కానీ సాధారణ కుటుంబాలన్నీ కూడా బిలో పావర్టీ కంటే పేదరికం కంటే కూడా మరింత నిరుపేదలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కరోనా తర్వాత విపరీతమైన ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా పెరిగిపోయినాయి. కుటుంబాలు జీవించడం కష్టంగా ఉన్న స్థితిలో దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆలోచన చేసి ఇట్లాంటి ఒక పథకాన్ని తీసుకురావాలని ఇందిరమ్మ అభయం పేరుతోటి నిన్న రోజున ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలతో పాటు పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదలు రైతులు పక్షాన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పథకం ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎంతో ఆసరాగా ఉంటుందని తెలియజేస్తూ దీన్ని అన్ని కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సామాజిక ఉద్యమాలు కూడా దానిలో భాగస్వాములు కావాలని ఈ పథకం అమలు కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇచ్చిన అప్పీల్ని మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా సైనికులుగా ప్రజల మధ్య తీసుకెళ్తాం. అందరినీ కూడా అడుగుతూ ఉన్నాం, మీరు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి. దాదాపుగా ఒక సంవత్సరానికి 60,000 రూపాయలు ప్రతి నెల ఒక చిన్న ఉద్యోగి వచ్చే జీతంలాగా ఈ రోజున ఎన్ఎంఆర్ చేస్తే 6,000-7,000 రూపాయలు 7,000 రూపాయలు వస్తున్నాయి, స్వీపర్స్కి 6,000 రూపాయలు వస్తున్నాయి. ఇట్లాంటి చిన్న చిన్న కుటుంబాలని కూడా చాలా ప్రభుత్వం ద్వారా పొందేటువంటి ఒక గొప్ప అవకాశంగా దీన్ని చూడాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున నిన్నటి రోజున అనంతపూర్లో జరిగిన బహిరంగ సభలో ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మహిళలకు ఒక ఆసరా కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే ప్రతి గృహిణికి కూడా 5,000 రూపాయలు నగదుగా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఈరోజు ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ ఈరోజు మిత్రుడు చెప్పిన విధంగా అనేక కుటుంబాలు దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలు, అనేక మంది
చిన్న కార్మికులు, మున్సిపల్ కార్మికులు, లేకపోతే చేతి వృత్తి వాళ్ళు అనేక మంది ఈరోజు నెలకు 6-7 వేల రూపాయల ఇన్కమ్ ఉన్న పరిస్థితి ఉంది. వారికి ప్రతి కుటుంబానికి కూడా ప్రతి ఆడ మనిషికి 5,000 రూపాయలు ఇస్తే ఆ గృహాన్ని నడుపుకునేదానికి ఆవశ్యకత, అవసరము ఎంతైనా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొట్టమొదటి మరి ఆసరా కింద 5,000 రూపాయల గ్యారంటీ పథకాన్ని అనౌన్స్ చేసిందో దీన్ని ప్రజల్లో తప్పకుండా వెళ్తుందని చెప్పేసి, తద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అధ్యక్షుల వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ స్కీము చాలా ఉపయోగపడే స్కీము, మన ప్రభుత్వం తప్పకుండా రావడానికి ఈ స్కీమ్ వల్ల దోహదం పడుతుందని చెప్పేసి కూడా మేమందరం కూడా నమ్ముతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ప్రజలు కూడా ఆలోచన చేయమని చెప్పేసి, కాంగ్రెస్ వైపు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తేనే ఇలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఇందిరమ్మ అభయ హస్తం పేరు మీద ఈ దేశంలో ఆర్థిక రుగ్మతలు, పేద భారతదేశం, ధనిక భారతదేశం, భారతదేశాన్ని 140 కోట్ల మంది జనాభా ఉంటే 70 కోట్ల మంది సంపాదించిన సంపాదన కేవలం 17 కుటుంబాల దగ్గరికి ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకురావటం జరిగింది. దురదృష్టకరం. మరలా ఈ దేశాన్ని ఒక నియంతృత్వవాదంగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం, ఒక ధనిక వర్గానికి తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో జమీందారీ వ్యవస్థను రద్దు చేసి, భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసి ప్రతి పేదవాడికి 2 ఎకరాల నుంచి 5 ఎకరాలు భూములు పంచినటువంటి చరిత్ర. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రతి పేదవాడికి గూడు కట్టుకోవడానికి ఇంటి స్థలాన్ని ఇల్లు కట్టించినటువంటి చరిత్ర. అందుకోసమే ఇందిరాగాంధీ గారు ఇందిరమ్మ తల్లిగా, ఇందిరమ్మగా కీర్తించబడటం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని కేవలం ధనికుల దగ్గరికి, జమీందారుల దగ్గరికి, మరలా భూస్వాముల దగ్గరికి, మళ్ళా లక్షల కొలది ఎకరాలు కార్పొరేట్ శక్తులకు దగ్గర తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, భారత ప్రజానికం పేదరికంతో లేదా ప్రకృతి వైపరీత్యాల వద్ద విలవిలలాడుతూ ఉంటే, మరి అట్లానే మీకు అందరికీ తెలుసు, మొన్నటి రోజున కరోనా పేరు మీద భారత జాతి అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితిలో, మనల్ని కాపాడాల్సినటువంటి పరిస్థితిలో మన ఇంజక్షన్లు కూడా విదేశాలకు తీసుకెళ్ళి మరి విదేశాల్లో డబ్బులు కొట్టుకున్నటువంటి ప్రధానమంత్రి దుర్మార్గ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు ఇస్తే కొంత వాళ్ళకు ఉపశమనం కలిగిద్ది. ఇవాళ ఈ దుర్మార్గ రాజకీయ విధానాల వల్ల భారత జాతి 60% దారిద్ర్యపు రేఖలో కింద ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఆదుకోవాలి. వాళ్ళందరూ సమాజంలో పౌరులుగా ఒక మంచి జీవితాన్ని ఉంచాలి. ఇవాళ మీరు చూస్తే ప్రతి ఇంటిలో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో మరి అనారోగ్య పాలవుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి మందులు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉంటే ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఇందిరమ్మ అభయహస్తం, ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు గ్యారంటీగా ఇచ్చేటటువంటి ప్రయత్నం, సంవత్సరానికి 60,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీడియా మిత్రుల ద్వారాగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మీరు ఈ రోజున కనువిప్పు కలగాలి. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క గౌరవాన్ని, ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను కూడా సాధించుకోవాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు. ప్రత్యేక హోదా తీసుకురారు, పోలవరం పూర్తి చేయరు, రాజధాని ఎక్కడుందో తెలీదు, ఢిల్లీని మించిన రాజధాని అన్న నరేంద్ర మోడీ గారు మాటలు ఎక్కడికి పోయినాయో తెలియవు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని జాతీయ ప్రాజెక్టు చట్టంలో పెట్టాం, పోలవరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే ఆంధ్ర రాష్ట్రానికి అపర సంజీవిని. విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు కూడా సాగునీరు, తాగునీరు ఇచ్చేటటువంటి అపర సంజీవిని. నీళ్లు ఎక్కువ శాతం ఉంటే బ్యాక్లాగ్తో రాయలసీమ దాకా కూడా ఆ పోలవరం నుంచి నీళ్లు వచ్చేటటువంటి దాన్ని పూర్తి చేయలేనటువంటి ఈ అసమర్థత ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు నరేంద్ర మోడీ గారి కనుసన్నల్లో నడుస్తూ ఉన్నటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి అంటే ఇవాళ వైఎస్ రాజన్న బిడ్డ షర్మిలమ్మ గారు ఈ రాష్ట్ర ప్రజానికానికి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం మరలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్రానికి అవసరం, దేశానికి అవసరం అనేటటువంటి దానిలో ఇవాళ ఎన్నికలకు సంబంధించినటువంటి దానిలో
కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ అభయాస్తం పేరు మీద ప్రతి కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు గ్యారంటీ, సంవత్సరానికి 60,000 రూపాయలు ఇచ్చేటటువంటి మొట్టమొదటి గ్యారంటీ చేపట్టామని చెప్పి మీ ద్వారాగా రాష్ట్ర ప్రజలు తెలియజేస్తా ఉన్నాం. 5 గ్యారంటీలు రాబోతా ఉన్నాయి. రేపు తిరుపతిలో 1వ తారీఖున ఒక మాత్రమైన గ్యారంటీ రాబోతా ఉంది. మరి మార్చి మొదటి వారంలో గుంటూరులో కూడా ఒక పెద్ద ఎత్తున గ్యారంటీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇదేదో దొంగ మేనిఫెస్టోలాగా మిగతా బీజేపీ, తెలుగుదేశం, జగన్ పార్టీ లాగా దొంగ మేనిఫెస్టోలు పెట్టదు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాటకు కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్పారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెట్టి తెలుగు గడ్డ మీద కాలు పెడతాననేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ 5 గ్యారంటీలు రాబోతా ఉన్నాయి. ఈ 5 గ్యారంటీలు ఆంధ్ర రాష్ట్రం యొక్క దారిద్ర్యంలో రేఖలో కింద ఉన్నటువంటి ప్రజానీకానికి అందరినీ కూడా ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వబోతుందని చెప్పి మీ ద్వారాగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.